ఈరోజు మొలస్కమ్ కంటేజియోసం గురించి చెప్తాను. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. చూడడానికి ఫ్లెష్ కలర్, స్కిన్ కలర్లో ఉంటుంది. మధ్యలో ఒక పంతం లాగా ఉంటుంది. చాలామంది ఇది మొటిమలు అనుకుంటారు. ఇది మోస్ట్ కామన్గా పిల్లల్లో ఉంటుంది. పెద్దల్లో కూడా రావచ్చు అనుకోండి, బట్ పిల్లల్లో ఎక్కువగా మొహం మీద చూడొచ్చు, మూతి చుట్టూ, బుగ్గల దగ్గర చూడొచ్చు అనమాట. దీనివల్ల మనకి నొప్పి కానీ దురద మంట ఏమీ ఉండదు. అందువల్ల చాలా నెగ్లెక్ట్ చేస్తాం. కానీ దానివల్ల కొద్ది రోజులకి కానీ లేకపోతే నెలలకి కానీ చూస్తే ఒకటి కాస్త 10, 15, 20 అయిపోయి ఉండొచ్చు. అప్పుడు భయపడి చాలామంది తీసుకొస్తుంటారు. ఇది ఏంటంటే ఎక్కువగా పిల్లల స్కిన్ కాంటాక్ట్ పర్సన్ టు పర్సన్ అలాగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఎక్కువ హాట్ అండ్ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో బాగా స్ప్రెడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ పూల్, టవల్స్, అలా పాత్ టాయ్స్ కానీ వీటి నుంచి బాగా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ స్ప్రెడబిలిటీ అనేది తగ్గించడానికి ముఖ్యంగా మనం ప్రాపర్ హైజీన్ ఫాలో అయితే చాలు. కానీ ఇది సిమ్టమ్ లేదు కదా, ఎందుకు అలా వదిలేయచ్చు కదా అనుకుంటారు. లేదండి, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మనం ఖచ్చితంగా ట్రీట్ చేయించుకోవాలి. ఇనిషియల్గా చిన్నవనుకోండి క్రీమ్స్తో పడిపోతాయి, లేదు అంటే చిన్న ప్రొసీజర్ ద్వారా తీయాల్సి వస్తుంది. సో ఇవి పెయిన్ లేదు కదా అని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ప్లీజ్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్.